హాయ్ ఎవ్రీవన్, టుడే స్పెషల్ చికెన్ పకోడీ. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1.5 నిమ్మ చెక్క, 1 ఎగ్, 2 స్పూన్స్ సాల్ట్, ఫైనల్గా కొత్తిమీర. మొత్తం ఇంగ్రీడియంట్స్ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకొని ఫ్రీజ్ చేసుకున్నాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం చికెన్ పీసెస్ వేయగానే చికెన్ పీసెస్ లోపల అనేది ముక్క ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ ముక్కలను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్ పీసులు వేసుకోగానే వెంటనే ఎప్పుడు కలపకండి. 2 మినిట్స్ తర్వాత కలుపుకోండి. వెంటనే కలుపుకోకూడదు. ఒకసారి చికెన్ పీసెస్ని కలుపుకోవాలి. కాసేపు వేగనివ్వాలి. ఒకసారి ముక్కలను బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి. అప్పుడే టేస్ట్ వస్తుంది ముక్కకి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క లోపల అనేది ఉడకదు. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. చికెన్ వేగిందండి. వీటిని బౌల్లోకి తీసుకోవాలి. వెంటనే చికెన్ వేయకుండా 2 మినిట్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మిగతా మిశ్రమం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. మిగతా ముక్కలను కూడా వేసుకోవాలి. పకోడీలాగా వేసుకోవటమేనండి. వెంటనే కలబెట్టకుండా ఒక 2 మినిట్స్ ఆగాక కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి.
ఒకసారి కలుపుకోవాలి. పీసెస్ వేగినాయండి, బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఎమ్మీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్ని వ్లాగ్స్ 07 లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.